కేటీఆర్ ఏసీబీ విచారణకు సంబంధించి బ్రేకింగ్ అప్డేట్ మనం చూస్తున్నాం. ఏసీబీ విచారణలో కేటీఆర్ ఇవాళ అనుకున్నది ఒకటి, జరిగింది మరొకటిలా ఉంది. అయితే విచారణకు వెళ్లే ముందు తెగ టెన్షన్ పడ్డారు కేటీఆర్. విచారణ ముగిసిన తర్వాత చాలా రిలాక్స్ గా, హ్యాపీగా కనిపించారు. ఎందుకు అలా ఉన్నారని ఆరా తీసినప్పుడు ఆశ్చర్యపోయే విషయాలు బయటకు వచ్చాయి. కొనసాగింది. ఉదయం ఏసీబీ ఆఫీసులోకి వెళ్లే సమయంలో కేటీఆర్ ముఖమంతా టెన్షన్ గా కనిపించింది. కారులో వస్తున్నంతసేపు కేటీఆర్ సీరియస్ గా ఉన్నారు. తనను అరెస్ట్ చేయడం లాంఛనమేనా అంటూ పదే పదే అధికారులను అడిగినట్టు సమాచారం. విచారణకు మాత్రమే పిలిచామని చెప్పినా కేటీఆర్ నమ్మలేదు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసుకు సంబంధించి కేటీఆర్ ఈ రోజు ఏసీబీ విచారణకు హాజరయ్యారు. అయితే ఇవాళ కేటీఆర్ అనుకున్నది ఒకటి, జరిగింది మరొకట్లా కనిపించింది. విచారణకు వెళ్లే ముందు కేటీఆర్ తెగ టెన్షన్ పడ్డారు. అయితే విచారణ అనంతరం చాలా రిలాక్స్ గా కనిపించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు అందించేందుకు మా ప్రతినిధి రానా సిద్ధంగా ఉన్నారు. రానా, ఎగ్జాక్ట్గా మీరు అన్నట్టుగానే అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటిగానే ఇవాళ ఉదయం నుంచి కూడా కేటీఆర్కి అలాగే జరిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎప్పుడైతే ఎగ్జాక్ట్గా 9:15కి తన రూమ్ నుంచి బయటకు వచ్చాడు కేటీఆర్, బయటకు వచ్చినప్పుడు కూడా చాలా ఆందోళనకరంగానే కనపడ్డాడు. ఎందుకంటే అప్పటికే చాలా వరకు బీఆర్ఎస్ చెందినటువంటి సీనియర్ లీడర్లందరూ కూడా ఆయన్ని పరామర్శించడానికి, సంఘీభావం ప్రదర్శించడానికి ఎక్కువ మంది అక్కడికి వచ్చినట్టుగా తెలుస్తుంది. వాళ్ళందరితో కూడా దాదాపు 10 నిమిషాలు కూర్చొని మాట్లాడినప్పుడు కూడా డైరెక్ట్గా చెప్పినట్టుగా తెలుస్తుంది. ఖచ్చితంగా ఇవాళ నా అరెస్ట్ ఉండబోతుంది అనేది కూడా ఆయన చెప్పినట్టుగా తెలుస్తుంది. చెప్పిన తర్వాత శ్రేణులందరూ కూడా మీరు సమాయత్తంగా ఉండండి, రెడీగా ఉండండి టైప్లో ఆయన ఒక హింట్ కూడా ఇచ్చినట్టుగా మనకు సమాచారం అవుతుంది. అది ఇచ్చిన తర్వాత అప్పటికే ఏసీబీకి చెందినటువంటి అధికారులు కొంతమంది ఆయన ఎస్కాట్ ఇచ్చి ఏసీబీ కార్యాలయానికి తీసుకెళ్ళడానికి ఆల్రెడీ మొత్తం అక్కడికి కిందకి చేరుకున్నారు. ఆయన వెహికల్ కూడా సిద్ధం చేశారు. అప్పుడు మరొక 10 నిమిషాలు ఉండగానే కేటీఆర్ ఇంట్లో నుంచి బయటకు వచ్చాడు. ఇంట్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు కూడా ఇట్లా చాలా అంటే గతంలో కంటే అంటే నిన్నటికి మొన్నటికి చూసినట్టు కంటే ఆయన ముఖ కవలికల్లో చాలా వరకు కూడా ఆందోళన అనేది చాలా స్పష్టంగా కనపడింది. ఆందోళనగానే ఆయన వచ్చాడు. కాకపోతే అప్పటి వరకు మీడియా ప్రతినిధులందరూ కూడా కేటీఆర్ ఇంటి బయట ఉన్నారు. కాకపోతే ఆయన వెళ్ళేటప్పుడు మాత్రం వారికి సంబంధించినటువంటి ఎవరైతే అనుచరులు ఉన్నారో, పిఆర్ఓలు ఉన్నారో, కావాలని తనకు సంబంధించినటువంటి మీడియాని అంతా లోపలికి పిలిపించుకొని అక్కడ కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంటే నేను చాలా ధైర్యంగా ఉన్నాను, ఈ ప్రభుత్వం ఏం చేసినా ఎలాంటి చేసినా కూడా నేను సిద్ధంగా ఎదుర్కోవడానికి ఉన్నాను, నేను ఎక్కడా తప్పు చేయలేదంటూ కూడా ఒక గట్టిగానే ఒక ఆత్మవిశ్వాసంతో కూడినటువంటి స్టేట్మెంట్ ఇచ్చి నేను ధైర్యంగా ఉన్నానే అనే ఉద్దేశంతో కూడా ఆయన చెప్పాడు. కానీ లోపల మాత్రం ఆ ప్రెస్ మీట్ అవగానే వెంటనే వెహికల్ ఎక్కేటప్పుడు చాలా ఆందోళనగా ఆయన కనపడింది. ఎందుకంటే ఎంటైర్ ఆయన ఇంటి నుంచి బయలుదేరినప్పటి నుంచి బసవతారకం హాస్పిటల్, తర్వాత బీఆర్ఎస్ భవన్, తర్వాత ఏసీబీ ఆఫీస్ దగ్గర వరకు, ఏసీబీ ఆఫీస్ దగ్గర దాదాపు ఒక 300 మీటర్లో ఒక గేట్ ఉంటుంది, బ్యారికేడ్లు వేస్తారు. ఆ బ్యారికేడ్ల దగ్గర తనకు సంబంధించిన వ్యక్తిగత సిబ్బందికి అందరికీ నేను వెళ్ళిస్తానని చెప్పాడు. సో వెళ్ళిస్తానని చెప్పాడు. అక్కడి నుంచి వెళ్ళారు. చాలా ఆందోళనగానే ఉన్నాడు, చాలా డౌట్ఫుల్గానే ఉన్నాడు. ఆయన ఫేస్ చూడగానే అందరికీ అర్థమవుతుంది ఎందుకంత ఒత్తిడిగా ఉన్నారన్న దానిపై కూడా. తర్వాత లోపలికి ఎగ్జాక్ట్గా 10 గంటలకు లోపలికి వెళ్ళాడు. 10 గంటలకు లోపలికి వెళ్ళిన తర్వాత మొత్తం ఎంక్వైరీకి సంబంధించిన అధికారులు వాళ్ళందరూ వచ్చారు. తర్వాత నా లాయర్ ఎక్కడ, అడ్వకేట్ ఎక్కడ ఉన్నారని చెప్పాడు. అడ్వకేట్ అక్కడ ఉన్నారనేసి పోలీస్ అధికారులు చెప్పారు. తర్వాత అక్కడ టెన్షన్గా నన్ను ఎక్కడ ఎంక్వైరీ చేస్తారు, ఎక్కడ తీసుకెళ్తున్నారు, నన్ను ఏం చేస్తున్నారు అనేసి అని అడిగారు. తర్వాత మీరు కొద్దిసేపు రిలాక్స్గా ఉంటే, కొంచెం మీరు ప్రెషర్ తగ్గించుకుంటే, మీరు కొంచెం రిలాక్స్గా ఉంటే మేము క్వశ్చన్ స్టార్ట్ చేస్తాం, ఒక 15 నిమిషాలు అనేది కూడా ఏసీపీ అధికారులు చెప్పినట్టుగా తెలుస్తుంది. సో అలా కూర్చున్నప్పుడు కూడా కాస్త మంచినీళ్ళు తాగాడు. మంచినీళ్ళు తాగేటప్పుడు కూడా ఎక్కువసేపు అడ్వకేట్ దూరంగా ఉంటాడు కాబట్టి ఆయనకి కనపడతాడు. అంటే విచారణ గదిలోకి వెళ్ళేటప్పుడు అడ్వకేటు ఒక గ్లాస్ డోర్ నుంచి కూడా ఆయన చూసేయడానికి వెసులుబాటు కూడా కల్పించారు. కాబట్టి చూసేటప్పుడు పదే ఆయన అడ్వకేట్ వైపు చూసినట్టుగా మనకు సమాచారం ఉంది. అయితే అయిపోయిన తర్వాత విచారణ స్టార్ట్ అయింది.
విచారణ స్టార్ట్ అయినటువంటి మొదటి క్వశ్చన్ కేటీఆర్ అడిగింది ఏంటి నన్ను ఇవాళ అరెస్ట్ చేస్తారా అనేది క్వశ్చన్ అడిగాడు అన్నట్టు. సో ఏసీపీ అధికారులు మాత్రం ఫస్ట్ మేము విచారణ స్టార్ట్ చేస్తాము, ఇది ఫార్మల్ ఎంక్వైరీ మాత్రమే అని చెప్పాడు. చెప్పిన తర్వాత కూడా పదే ఒక దాదాపు ఇవాళ విచారణ 7 గంటలు జరిగితే 7 గంట పాటు లంచ్ బ్రేక్ ఇచ్చారు. ఆ లంచ్ బ్రేక్ మినహాయిస్తే 6 గంటల పాటు దాదాపు 7 సార్లు కూడా నన్ను అరెస్ట్ చేయబోతున్నారు, ఎప్పుడు తీసుకెళ్తున్నారు అనేది కూడా ఆయన అడిగినట్టుగా మనకు సమాచారం వస్తుంది. చాలా ఆందోళనకరంగానే ఎక్కువసేపు ఆయన ఉన్నట్టుగా తెలుస్తుంది. ఏదన్నా క్వశ్చన్ అడిగేటప్పుడు కూడా చాలా సమాధానం చెప్పడం కూడా కొంచెం తడబడుతూ చెప్పడము, తర్వాత కొన్ని అడిగినప్పుడు మాత్రం లేదు నేను ఇలా చేశాను అలా చేశాను నేనే ఆదేశాలు ఇచ్చానని ఆయన ఒప్పుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఎప్పుడైతే తదుపరి ఇంకో విచారణ అధికారి వచ్చేటప్పుడు ఈ గ్రీన్కో సంబంధించినటువంటి కంపెనీ ఒప్పందం గురించి అడిగినప్పుడు వాళ్ళు ఎలా ఇన్వాల్వ్ అయ్యారు, దాంతోపాటు ఆ కంపెనీకి ఉన్నటువంటి స్టేచర్ ఏంటి ఫార్ములా కార్ రేసింగ్ జరపాలంటే, అంత పెద్ద టోర్నమెంట్ జరపాలంటే, ఒక సీజన్ నడపాలంటే ఒక కంపెనీ, ఎందుకంటే అంతర్జాతీయ విలువలతో కూడినటువంటి పెద్ద కంపెనీలు స్పాన్సర్ చేస్తుంటాయి, ఎందుకంటే ఇతర దేశాలు జరిగినప్పుడు. కానీ సో ఇక్కడ వాళ్ళకి అంత స్టేచర్ ఉందా, ఎందుకు 2 నెలల్లో పుట్టినటువంటి కేవలం 2 లక్షల రూపాయలు వర్తున్నటువంటి కంపెనీతో మీరు ఒప్పందం చేర్చుకున్నారు అనే క్వశ్చన్ అడిగినప్పుడు ఆయన కాస్త తటపటాయించినట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో దాంతోపాటు మరికొన్ని అంశాలు అడిగినప్పుడు ఆయన చాలా ఆందోళనగానే ఆయన నేను కొంచెం వాటర్ తాగొచ్చా అనేసి వాటర్ అడిగినట్టుగా, తర్వాత నాకు అటువైపు ఇటువైపు నడవచ్చా అన్నట్టుగా అడిగినట్టుగా తెలుస్తుంది. మీరు ఈ ఎంక్వైరీ రూమ్లో చాలా ఫ్రీగా ఉండొచ్చు, మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదని కూడా పదే ఏసీపీకి సంబంధించిన అధికారులు చెప్పినట్టుగా మనకు సమాచారం అవుతుంది. అయితే విచారణ ఎప్పుడైతే లాస్ట్ అంటే 5 గంటలకి విచారణ అయిపోతుండగా 4:30కి ఎగ్జాక్ట్గా 4:30కి ఆయన అప్పటి వరకు కూడా చాలా టెన్షన్గా ఉన్నాడు. అప్పటికే లాయర్ కల్లా చూస్తున్నాడు. ఏసీపీ అధికారులు ఏ క్వశ్చన్ అడిగినా కూడా అతను ఏదో ఆలోచిస్తున్నట్టుగా ఏదో సమాధానాలు చెప్తున్నట్టుగా తెలిసింది. అయితే ఇంటి నుంచి బయలుదేరేటప్పటి నుంచి కూడా తన కాన్సన్ట్రేషన్ అంతా కూడా నన్ను అరెస్ట్ చేస్తారేమో తీసుకెళ్ళిపోతారేమో, ఎందుకంటే రాబోయే రోజుల్లో 4 రోజుల పాటు కూడా హాలిడేస్ ఉన్నాయి. సో 4 రోజుల పాటు కూడా కోర్టు కూడా ఉండదు. ఒకవేళ నన్ను అరెస్ట్ చేస్తే 4 రోజుల పాటు కూడా బెయిల్ కూడా దొరికే అవకాశం ఉండదు. సో వీళ్ళని నన్ను ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారా అనేది కూడా ఫిక్స్ అయిపోయారు. ఇదే అంశాన్ని కూడా పార్టీ శ్రేణులు కానీ ఏకంగా తన సోదరి ఎమ్మెల్సీ కవితకు కూడా చెప్పినట్టుగా సమాచారం అవుతుంది. చివరి నిమిషంలో అంటే ఇంకా మరో 15 నిమిషాల్లో కేటీఆర్ ఏసీపీ ఆఫీసుకి బయలుదేరుతారని అనగా హరీష్ రావు కూడా వచ్చారు. హరీష్ రావుని కౌగిలించుకొని నేను వెళ్ళొస్తాను, మొత్తం అంతా మీరు చూసుకోండి అన్న టైప్లో చెప్పినట్టుగా మనకు సమాచారం అవుతుంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కేటీఆర్ బయలుదేరుతున్నప్పుడు మామూలుగా అయితే చాలా ధైర్యంగా ఉంటారు, ఎందుకంటే క్యాడర్, ఎందుకంటే ఒక పార్టీకి సంబంధించినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ కాబట్టి ఆయన ఒక ఏసీబీ కేసులు ఇరుక్కొని A1గా ఉన్నాడు. ఎంక్వైరీకి వెళ్తున్నప్పుడు వాళ్ళందరూ కూడా మామూలుగా అయితే ధైర్యం చెప్తారు, అవంతా రెగ్యులర్గా ఉండే ఇదే. కాకపోతే వాళ్ళందరూ కూడా చాలా సైలెంట్గా, ఎందుకంటే చాలా సీనియర్ లీడర్స్, ఎందుకంటే ఎర్రబల్ దయాకర్ రావు కానీ, సబితా ఇంద్రారెడ్డి కానీ, పద్మా దేవేందర్ రెడ్డి కానీ, తర్వాత మాలోతి కవిత కానీ, సత్యవతి రాథోడ్ కానీ, ముఖ్యంగా పాడి కౌశిక్ రెడ్డి అయితే మామూలుగా అయితే ఇలాంటి ఇష్యూస్ వస్తే చాలా ఎక్కువగానే హంగామా చేస్తాడు. కానీ ఇవాళ చాలా సైలెంట్గా ఏం జరుగుతుందో చాలా వాళ్ళు కూడా ఒత్తిడిగా ఆందోళనగా కనపడినటువంటి నేపథ్యం వాళ్ళందరికీ పోయేటప్పుడు కూడా ఆయనని అంటే ముందుగానే ఆయన బ్రీఫ్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది ఎవరైతే తనకు సంబంధించినటువంటి నేతలకు అందరికీ. సో దాని తగ్గట్టుగానే వాళ్ళు కూడా చాలా సైలెంట్గా ఉన్నారు, ఏం జరుగుతుంది అనేది కూడా వాళ్ళు కూడా చూస్తున్నారు. కాన్వాయ్ వెళ్ళిపోయిన తర్వాత మామూలుగా అయితే కార్యకర్తలు ఒక 3-4 మాత్రం జై కేటీఆర్ అంటూ కూడా నినాదాలు చేశారు. అక్కడ స్టార్ట్ అయింది తన ఆందోళన. ఎప్పుడైతే అధికారులు ఎస్కాట్కి వెళ్ళారో లోపలికి వెళ్ళినంత సాయంత్రం 4:30 వరకు కూడా ఇదే జరిగినట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఎప్పుడైతే ఇంకా విచారణ ముగిసింది అని తెలియగానే ఒక కీలకమైన మాట ఏసీబీ అధికారుల మధ్య కేటీఆర్ అన్నట్టుగా తెలుస్తుంది. ఈ ప్రభుత్వం ఇంత ఉదారంగా నన్ను వదిలేస్తుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అనే మాట అన్నారంట. సో ఆ మాట చాలా ఆందోళనగానే అన్నాడనమాట. ఎందుకంటే నన్ను ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారని తీసుకెళ్ళిపోతారని నేను ఎక్స్పెక్ట్ చేస్తానని అన్నారంట. లేదు, ఇది ఫార్మల్ ఎంక్వైరీ, మళ్ళీ మీరు ఒక్కోసారి విచారణకు పిలవాల్సినటువంటి అవసరం ఉంటుంది, మీరు ఖచ్చితంగా అధికారులకి అందుబాటులో ఉండాలని అని చెప్పినప్పుడు ఎప్పుడైతే ఎంక్వైరీకి సంబంధించినటువంటి రూమ్ నుంచి బయటకు రాగానే వెంటనే అక్కడ ఉన్నటువంటి వాటర్ క్యాన్స్ దగ్గరికి వెళ్ళి అక్కడ 2 గ్లాసులు వాటర్ తీసుకొని త్రాగి రిలాక్స్ అయిపోయినట్టుగా తెలిసింది. తర్వాత బయటగా అంటే తన
కార్ దగ్గరికి వచ్చే కొందరికి రిలాక్స్డ్గా కొంచెం ఊపిరి పీల్చుకొని నవ్వుతూ అప్పుడు వచ్చాడు. అప్పుడు గేట్ పైకి వచ్చి ఏసీబీ అధికారులు గేట్ దగ్గరికి వచ్చి అప్పుడు మీడియాతో ఇంకోలాగా పొట్రేట్ చేశారు. అసలు అక్కడ ఏం జరగలేదు, అధికారులు నన్ను వేరేలా క్వశ్చన్ చేస్తే నేనే వాళ్ళని క్వశ్చన్ చేస్తే వాళ్ళు సైలెంట్ అయిపోయారు అనేది ఒక డ్రామా అనేది క్రియేట్ చేశారు. అంటే అధికారులే అడిగినట్టు క్వశ్చన్స్, దాంతోపాటు ఈయన వాళ్ళకి రివర్స్ క్వశ్చన్ అడిగినట్టు ఇదంతా క్రియేట్ చేసి ఒక సింపతి అనేది గెయిన్ చేయడానికి ప్రయత్నించాడు. కాకపోతే ఎగ్జాక్ట్గా మీరు అన్నట్టుగానే అనుకున్నది ఒకటి, ఇవాళ విచారణలో జరిగింది ఒకటి అనేది కూడా ఇవాళ ఎగ్జాక్ట్గా జరిగినటువంటి సినారియో. రైట్ అన్న, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.